హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. సో ఈరోజు మేము వచ్చేసి బద్రీనాథ్ నుండి కేదార్నాథ్ వెళ్తున్నాం అన్నమాట. సో మధ్యలో మంచి మంచి పిక్స్ అయితే తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం వైజాగ్ నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ టూర్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇప్పుడు మేము బద్రీనాథ్ అయిపోయి గుప్తకాశీకి వెళ్తున్నా. ఆన్ ది వేలో అందరూ చక్కగా లంచ్ ఫినిష్ చేసి హాయిగా ఫొటోస్ అయితే దిగుతున్నాం. తర్వాత ఇక్కడ నుంచి మేము గుప్తకాశీకి వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకొని స్టే చేస్తాం. రేపు అయితే కేదార్నాథ్ వెళ్తున్నాం అనమాట. మన కేదార్నాథ్ బద్రీనాథ్ టూర్లో అయితే మన టూర్కి మొత్తం బిగ్ బాస్ ఇదిగోండి చాలా బాగా తీసుకెళ్తున్నారు, అన్ని చక్కగా చూపిస్తున్నారు. అలాగే లేట్ అయితే అలాగే కోపడుతున్నారు. మా బిగ్ బాస్ ఆయనే. సో మేమేమో ఆన్ ది వేలో వెళ్తున్నామండి. ఇదంతా చూసారా, వే ఎంత బాగుందో. చాలా 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 హాయిగా ఉంది వెళ్తుంటే. అసలు ఏం వే అండి, చాలా చాలా బాగుంది. మేము ఎప్పుడు గుప్తకాశీ వెళ్తున్నాం అనమాట. ఆ వే అంతా ఇదే. సో చాలా బాగుంది. చుట్టూ లోయలు, కొండ మధ్యలో చిన్న వే, ఆ వేలో వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గుప్తకాశీకి వచ్చాం. ఇక్కడ చూసారా లైవ్ జాంకేలు ఒక ఆవిడ కోస్తుంటే అడిగి తీసుకున్నాం. చూసారా అడిగి ఇవి చూసారా ఎంత బాగుందో. జాంకే కోస్తున్నారు చూడండి. ఫ్రూట్ జాంకాయ ఇచ్చారు, మేమందరం తింటున్నాము. కోస్తున్నారు ఇప్పుడు. చెప్పండి, కూడా మనం చేసుకొని తింటున్నాం టూర్ లోని. అంతా మీరే చేశారా? అంతా మీరే చేశారా? అంతా చూడండి, చాలా నెయ్యి వేసేసాడు. ఏ నెయ్యి అండి వాడేవాడి? నెయ్యి కూడా మంచిగా నెయ్యి వాడేవాడి. సూపర్. మీరు కష్టపడి తిప్పుతున్నట్టున్నారే. మా ప్రాసెస్ చెప్తారా ఏమన్నా? అయ్యయ్యా, తింటారు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే కేదార్నాథ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. గౌరీకొండకి వెళ్ళి అక్కడ నుంచి కేదార్నాథ్కి గుర్రాల మీద పైకి వెళ్తాము. సో ఏంటి, ఎలాగ వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నది నేను వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. గుప్తకాశీ నుంచి మేము సోంప్రయాగ్ అయితే వెళ్తున్నామండి. చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల మా వెహికల్ చాలా దూరంలో ఆగింది. సో అక్కడి నుంచి సోంప్రయాగ్కి 3 km నడుచుకొని వెళ్తున్నాం అనమాట. ఇదంతా చూసారా, మాతో పాటు ట్రెక్కింగ్ నడుస్తున్నారు వీళ్ళంతా ట్రెక్కింగ్ నడుస్తున్నారండి. వీళ్ళతో పాటే మేము అలా నడుస్తున్నాం అనమాట. వీళ్ళు ఇక్కడి నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. మేము ఇంకొంచెం అంటే మేము గుర్రాల ముందుగానే రిజిస్ట్రేషన్ అయ్యామన్నమాట. మేము ఇప్పుడే చేరామండి గౌరీకొండ దగ్గరికి. ఇంకో అరగంటలోని బయలుదేరుతాము కేదార్నాథ్కి. సోంప్రయాగ్ వే అండి ఇదంతా. వే కూడా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అది. ఇప్పుడు చూసారా, మేము ఎర్లీ మార్నింగ్ 2కి బయలుదేరితే మేము సోంప్రయాగ్ వచ్చేసరి 6 అయిపోయిందనమాట. 6 o'clockకి క్లైమేట్ ఇలా ఉందండి. ప్రస్తుతానికైతే పర్వాలేదు, తర్వాత ఎలా ఉంటుందని ఒక టెన్షను. సో సోంప్రయాగ్ నుంచి మళ్ళీ జీప్ వరకు నడుస్తున్నాం అనమాట. జీప్ ఎందుకంటే గౌరీకొండకి వెళ్ళడానికి జీప్కి వే అంతా నడాలండి. సో ఇదంతా సోంప్రయాగ్ వే అనమాట. చాలా బాగుంది. అక్కడ అందరూ స్వెటర్స్, గ్లౌస్ ఇవన్నీ అమ్ముతున్నారండి, మంకీ క్యాప్స్. ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోతే అక్కడ ఆన్ ది స్పాట్ కొనుక్కుంటారని రెయిన్ కోట్స్ కూడా అమ్ముతున్నారండి. ఈ వే చూసారా, ఇదే సోంప్రయాగ్ వే అనమాట. సో ఈ బ్రిడ్జ్ కింద నది పారుతుంది చూసారా, ఆ నది పేరే మందాగ్ని నది. సో ఆ మందాగ్ని నది అంతా దాటుకొని మనం వెళ్ళాలి. చూడడానికి కొంచెం భయం వేసింది, కానీ నడుస్తుంటే ఏం అనిపించలేదు. నిజంగా ఆ పరమేశ్వరుని చేరడానికి ఇంత కష్టపడి మనం వెళ్ళాలా అనుకుంటాం, కానీ ఆయన చూసాక అంతా మర్చిపోతాం అండి. మేమైతే ఈ వే అంతా నడుస్తున్నాం కానీ చాలా అలసట వచ్చేస్తుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 2కి స్టార్ట్ అయ్యాం. 6కి ఇంకా మేము కిందే ఉన్నాం. అట్లీస్ట్ మేము గుర్రాలకి రిజిస్ట్రేషన్ చేసాం కదా, అక్కడికి కూడా వెళ్ళలేకపోయాం అనమాట. సో అందుకే అంత అలసిపోయినట్టు అయిపోయాం. కానీ చాలా బాగుందండి. ఆ వే అంతా చూస్తుంటే అలసట అంతా పోతుంది అనమాట. ట్రెక్కింగ్ చూసారా, నిజంగా వాళ్ళకి ఎంత ఓపిక. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం కేదార్నాథ్ అంతా
కొండపైకి అలా వెళ్తారంటే అండి, ఇక్కడ మాకు ఇదిగోండి గుర్రాలు వెళ్తున్నాయి కదా, ఇవేమో ముందు వెళ్ళిపోతే మనకి రిజిస్ట్రేషన్ అయ్యాక మనకి ఈ గుర్రాలను ఇస్తారనమాట. సో అప్పుడు మనం గుర్రం ఎక్కి మనం వెళ్తామన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ అవి వెళ్ళిపోతే తర్వాత మనం వెళ్తాం, అక్కడ మనకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది కదా, సో అదంతా అక్కడ చూపించాక అప్పుడు మనకి వాళ్ళు గుర్రాలు ఎక్కడానికి ఇస్తారండి. యాత్ర రిజిస్ట్రేషన్స్ చూపించామన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత జీప్ ఎక్కాం. జీప్కి వెళ్తున్నాము. జీప్కి వెళ్ళి జీప్ ఎక్కి అక్కడి నుంచి గౌరీకొండకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా గౌరీకొండ ఒక 2 km దూరం ఉంటుందండి. మేమైతే జీప్లో వెళ్ళామండి. జీప్లో అయితే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నిద్ర వచ్చేసింది అనమాట. సో మేమందరం నిద్ర మధ్యలో నిద్రపోయాము. అక్కడ దిగాక గౌరీకొండకు కూడా ఎలా నడుచుకెళ్ళాం మాకే తెలీదు. అక్కడికి వెళ్ళేసరికి చాలా నీరసం వచ్చేసింది అనమాట. గౌరీకొండకు నడుస్తున్నాం కానివ్వండి, ఆ వే అంతా కొంచెం ఇరుగ్గా ఉందన్నమాట. సో అయినా అందరూ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, ఇలా మాలాగా గౌరీకొండకి వెళ్ళే వాళ్ళు అందరూ ఒకటే వే అనమాట. సో ఆ వే కొంచెం ఇరుగ్గా ఉంది, అయినా సరే ఆ వేలోనే మళ్ళీ ఎంట్రన్సే పల్లకీలు అనమాట. మనం పల్లకీ కానీ బుక్ చేసుకుంటే అక్కడిని గౌరీకొండ నుంచే స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. కానీ మేము గుర్రాలు బుక్ చేసుకున్నామండి. సో దానివల్ల ఇంకా గౌరీకొండ నుంచి ఇంకో 1 km గుర్రాలకి వే ఉంటుంది, నడవాలన్నమాట. సో మేమైతే ఇప్పుడు గౌరీకొండకి నడుచుకొని వెళ్ళాము. అక్కడ స్నానాలు, వేడి నీళ్ళు వస్తాయండి, అక్కడ స్నానాలు అయితే చాలామంది చేశారు. మేమైతే ఆల్రెడీ రూమ్లోనే ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానాలు కూడా చేస్తే ఇంకా టైం సరిపోదని మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే కేదార్నాథ్లో ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో ఎవరిని చెప్పలేము కనుక, అప్పటికే వర్షం పడుతుంది, అప్పటికే మంచు కురుస్తుంది, ఎలా ఉంటుందో ఏం చెప్పలేం, ఎక్కడ మధ్యలో ఆగిపోతామో తెలీదు. నేనైతే దేవుడికి దండం పెట్టుకొని నేను ఒకటే మనసులో అనుకున్నానండి, శివయ్య ఎలాగైనా మా అందరినీ కూడా మీ దగ్గరికి చేర్చి అలాగే అంతే క్షేమంగా ఇంటికి వెళ్ళేలా చేయి స్వామి అని ఒక్కటే మొక్కుకుంటూ బయలుదేరామండి. ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళి రావడం అన్నది ఒక జన్మ ఎత్తినట్టే అంట. సో మేమైతే నిజంగా మాకు అసలు కేదార్నాథ్ వెళ్ళడం అంటే ఇంత కష్టమని అయితే నాకు తెలియదండి. సో కానీ మేమైతే ఏం తెలియకుండానే బయలుదేరిపోయాం. మామూలు తీర్థయాత్రలే అనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది శివయ్యని చూడాలంటే ఇంత కష్టపడాలని. నిజంగా చాలా కష్టం అండి, కానీ వెళ్తే మాత్రం అంతా మర్చిపోతాం అనమాట. కానీ చుట్టూ చూస్తున్నారా ఆ నది ఎంత చక్కగా పారుతుందో. కొందరైతే ఆ నదిలో కూడా స్నానం చేస్తున్నారండి. మేమైతే మాత్రం ఫ్రెష్ అయ్యామని ఇంకా చెయ్యలేదు. ఆ వేడి నీళ్ళలో కాలు కడిగేసుకొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని అలా నడుచుకుంటూ మేము గుర్రాల వేకి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే గౌరీకేమ్ నుంచి 1 km గుర్రాల వేకి వెళ్ళాలి. సో వెళ్ళి గుర్రాలు ఎక్కేసాము. ఫస్ట్ నేను ఎక్కిన గుర్రం, తర్వాత మా పాపది, తర్వాత మా వారిది అనమాట. కానీ వీళ్ళిద్దరూ ధైర్యంగా ఉన్నారు, కానీ నేనైతే చాలా భయపడిపోయాను. మా పాపకైతే సింగిల్గా గుర్రం ఇచ్చినందుకైతే నేను చాలా టెన్షన్ అయిపోయానండి. ఎందుకంటే పాప చిన్నది కదా, సో తను ఒక గుర్రం ఎక్కి కూర్చోడం అంటే ఎందుకో చాలా భయం వేసింది. ఏడ్చేసాను కూడా. మా పాప ఒక్కదానికి ఒక గుర్రం వద్దండి, డబ్బులు తీసుకోండి కానీ నాతో పాటు ఎక్కించండి అంటే అలా అవ్వదు మేడం అనేసారు. ఏడ్చేసాను, కానీ మీకు ఏం అవ్వదు మేడం, మీకు ఎందుకు క్షేమంగా తీసుకెళ్తా అన్నారు. నిజంగా అలాగే క్షేమంగా తీసుకెళ్లారండి. కానీ నేనే తట్టుకోలేకపోయాను, పాప చిన్నది కదా అది భయపడిపోద్ది అనుకున్నాను, కానీ అది బాగానే ఉంది. నేనే చాలా భయపడిపోయాను. ఆ వే చూసారు ఎంత భయంకరంగా ఉందో. ఇటు మాత్రం ఏమాత్రం అటు ఇటు మిస్ అయినా లోయలో పడిపోతామండి. కానీ దేవుడు ఉన్నాడు కనుక మనం అలాగా ఆ శివయ్యే మనల్ని ఆయన దర్శనానికి అలా తీసుకెళ్తున్నారు అనుకోవాలి. నేనైతే మొత్తం కొండ ఎక్కినందువరకు చుట్టూ ఏం చూడలేదండి భయానికి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూనే హరహర మహాదేవ్ శంభో శంకర అనుకుంటూనే వెళ్ళిపోయానండి గుర్రం ఎక్కి. గుర్రానికి మధ్యలో వాటర్ తాగడానికి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. చక్కగా అవి వాటర్ అది తీసుకొని మధ్య మధ్యలో నడుస్తూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు. మహా అయితే మాకు 3 times ఆపారండి.
వాళ్ళు కూడా కొద్ది రెస్ట్ తీసుకోవాలి కదా, వాళ్ళు టీలు స్నాక్స్ భోజనం అది తినడానికి. ఆ మహాశివుణ్ణి చేరుకోవడానికి ఇంత కష్టమైన వేలో మనం వెళ్ళాలండి. మేము అంటే అక్కడ పల్లకీలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, డోలీలు ఉన్నాయి, కొంతమంది ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒకే వేలో వెళ్ళాలన్నమాట. ఆ వే ఎంత కష్టంగా ఉందో నిజంగా. ఇంకా గుర్రాల షెడ్ ఒకటి వచ్చిందండి. సో అక్కడితో గుర్రాలను ఆపేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనం గుడికి చేరుకోవడానికి ఇంకో 4 km దూరం ఉంటుంది అనమాట. సో మేమైతే డోలీ మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇదిగోండి డోలీ ఎక్కామన్నమాట. సో నేను పాప మా వారు ముగ్గురం కూడా డోలీ ఎక్కి మళ్ళీ 2 km నడిచాక అక్కడ ఆపేశారు. కానీ చుట్టూ డోలీ ఎక్కాం కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి. చుట్టూ చూసారా మంచు కొండలు. మేము ఇలా దిగిన ఒకసారి మబ్బు వేసి వర్షం పడేలా అయిపోయిందనమాట. మొత్తానికి మా కష్టం అంతా ఫలించింది అన్నట్టు. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అనుకుంటూ చాలా చాలా హ్యాపీ అండి. నిజంగా ఆ స్వామివారిని దర్శించుకున్నాం. తర్వాత మేము మొత్తాన్ని కొండ ఎక్కేసరికి మాకు ఆయన దర్శనం అయినట్టు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మేము తర్వాత రూమ్స్ తీసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము 4:30 కల్లా లైన్ కడితే మాకు 8:30కి దర్శనం అయిందండి. మేము ఇలా 4:30కి లైన్లోకి వెళ్ళిన వెంటనే పెద్ద వర్షం వచ్చింది. అలాంటి వర్షం కాదు, చాలా పెద్ద వర్షం. మేము చాలా లక్కీ అనుకున్నాం. సో ఆ వర్షానికి అయితే మేము ఎక్కడ దొరకకుండా చక్కగా లైన్లో వెళ్ళాం. హారతి, ఈవినింగ్ హారతి కూడా చూసాము. మొత్తానికి ఏదైతేనే పరమశివుని దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ చూసారా ఈ శిల మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. దీన్ని భీమ్ శిల అంటారు. ఇది వచ్చేసి 2013లో పెద్ద వరదలు వచ్చి మొత్తం కేదార్నాథ్ అంతా అంటే మొత్తం వరదలతో చిన్న భిన్నం అయిపోతుంటే ఈ ఒక్క రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక రాయి వచ్చి పడింది. అక్కడి నుంచి మన గుడికి ఏం అవ్వకుండా ఆ రాయే కాపాడిందనేసి ఈ రాయిని వచ్చేసి భీమశిల అని పిలుస్తారండి. సో అంత మహత్యం ఈ శిలకి. తర్వాత ఇక్కడ చూసారా ఋషి ఉన్నారు చూసారా, ఆయన అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ తీసి తాగడానికి ఇస్తున్నారనమాట. ఇది తాగితే మన ఆరోగ్యం ఎన్ని రోగాలున్నా పోతాయని ఒక చిన్న నమ్మకం. అంతేకాదు తీసుకెళ్ళి అందరికీ ప్రసాదంలా ఇవ్వాలన్నమాట. మేము తాగాం, మేము కొంచెం ఇంటికి కూడా తెచ్చామండి. అక్కడ చూసారు ఆ పైన కనబడుతున్నదా, అదే కాలభైరవ స్వామి గుడి అనమాట. ఆ గుడికి అయితే మేము ఇంకా వెళ్ళలేకపోయాము, ఎందుకంటే చాలా అలసిపోయి ఉన్నామండి. అంతేకాదు మేము స్పెషల్ స్పర్శ దర్శనానికి కూడా వెళ్ళామన్నమాట. నైట్ 11:30కి వెళ్తే 1:30 కల్లా వచ్చేసాము. కానీ అస్సలు రెస్ట్ లేదు. నిజంగా ఆ పరమశివుణ్ణి అలా స్పర్శ దర్శనం చేసుకోవడం మా అదృష్టం. అందరూ అన్నారు మీ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశారు, మీరు కేదార్నాథ్ వచ్చారు, దర్శనం చేసుకున్నారు, శివుణ్ణి చూసారని. నిజమే అనిపించింది. మాకు ఇదంతా వచ్చేసాక ఏంటి మేమే అంత అలాంటి టెంపుల్కి వెళ్ళామా నిజమా అనుకున్నాం. చాలా చాలా ఆశ్చర్యం అనిపించిందండి. మేము వెళ్ళి వచ్చాం కానీ అసలు ఏం చూస్తున్నాం ఏంటి ఏమీ అసలు గుర్తులేదు. తర్వాత అన్ని వీడియోలు చూసుకుంటే అమ్మో ఎంత పైకి ఎక్కమ్మా ఇలా చూసామా అని. కానీ ఆ శివుణ్ణి చూస్తే అన్నీ మర్చిపోతాం. చుట్టూ మంచు కొండలు అయితే చాలా చాలా బాగుంది. మేము రిటర్న్ డోలీ మాట్లాడుకొని వచ్చేసామండి. డోలీ మనిషికి ఇంతని తీసుకుంటారనమాట. సో మన వెయిట్ పెట్టనమాట. సో నేను ఎక్కువ వెయిట్ కదా, ఎక్కువే తీసుకున్నారు. అది మాత్రం చెప్పనండి వీడియోలో. ఇంకా మా వారికి మా పాపకైతే చాలా తక్కువ తీసుకున్నారు, ఎందుకంటే అది వెయిట్ ఉండదు కదా. సో మా వారికి యావరేజ్ తీసుకున్నారు. ముగ్గురం కూడా చక్కగా డోలీ ఎక్కి మొత్తానికి కిందకైతే జాగ్రత్తగా. అప్పుడు నేను చూశానండి అది గుడి వాతావరణం అంతా నిజంగా. ఎందుకంటే ఆ స్వామి దర్శనం అయిపోయింది, మనసు చాలా ప్రశాంతత వస్తుంది, ఇంకా ధైర్యం వస్తుంది, ఏదో తెలియని ధైర్యం వచ్చేసింది అనమాట. సో అప్పుడు నేను వీడియో అంతా తీసుకుంటూ చాలా ప్రశాంతంగా నడుచుకొని వెళ్తున్నాం. మేమైతే హెలికాప్టర్ అయితే ఫస్ట్ బుక్ చేసుకోవాలనుకున్నాం, కానీ నేనే మా వారికి వద్దన్నాను. ఎందుకంటే ఈ వేలో ఎంతో కష్టపడి అందరూ వెళ్తున్నారని నేను చాలా వీడియోస్లో చూశాను. మనము అది చూడాలని పట్టుబట్టి మరి మేము బుక్ చేసుకోలేదండి. కానీ నిజంగా ఇలా గుర్రాల మీద పల్లకీలోని డోళ్ళ మీద వెళ్తేనే ఈ వ్యూ అంతా చూడగలం. హెలికాప్టర్లో వెళ్తే ఆ 10 minutesలో అసలు ఏం చూడలేమండి. కాకపోతే ఇలా ఇంత కష్టపడి వెళ్తేనే ఆ శివయ్య దర్శనం
మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి శివుడిని చూసేసరికి అంతా మర్చిపోతాం అనమాట. సో మొత్తానికి మేమైతే ఇలా చక్కగా కేదార్నాథ్ అయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేసామండి. సో మా ఛానల్ని ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేము రిటర్న్ వస్తున్నప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇదంతా. కిందకి హార్స్, గుర్రాలు, పల్లకీలు, డోళ్ళు అన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో చూసారా. అది నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ కిందకి దిగిపోతున్నప్పుడు తీసాం. ఎందుకంటే ఇంకా శివయ్య దర్శనం అయిపోయింది, మాకు తెలియని ధైర్యం వచ్చింది. సో అందుకే చాలా హ్యాపీగా మేము వీడియో తీయగలిగాం. వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్, వెళ్ళేటప్పుడు నేనైతే ఎక్కువ వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే ఆ గుర్రం మీద ఎక్కడ జారి పడిపోతానో ఒక టెన్షన్ వస్తుంది. రిటర్న్ కూడా మేము గుర్రం బుక్ చేసుకోవాలనుకున్నాం కానీ జారిపోతామని భయం వేసి నేనైతే వెళ్ళేటప్పుడే చాలా భయపడిపోయాను. సో నా వల్ల గుర్రం ఇంకా బుక్ చేయకుండా డోలీ బుక్ చేసుకొని వెళ్ళామండి. ఇదంతా మంచు కొండ, మంచుతో కూడా అక్కడ ఆడుకోవచ్చు అనమాట దిగి. సో మేము దిగాం కానీ వీడియో తీసుకోలేదు, అలా మామూలుగా పైనుంచి వీడియో తీసేసాం అంతే. మొత్తానికి ఎలాగైతేనే మా తీర్థయాత్ర అయితే కంప్లీట్ అయింది. బద్రీనాథ్, కేదార్నాథ్ చక్కగా దర్శించుకున్నాం. ఇంకా మేము చూసిన ప్లేసులు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఎలా వెళ్ళి ఎలా రావచ్చు అన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. సో బాయ్ ఫ్రెండ్స్.